ఆహ్, గిరిజన ప్రాంతం గావచ్చు, దళిత బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రాంతం గావచ్చు, అట్లాగే పేదలు ఉండేటటువంటి బస్తీల్లో గావచ్చు, వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా జూసుకోవాలి. నిరంతరం మానిటరింగ్ చేసుకోవాలా. ఎందుకయ్యా అంటే వాళ్ళకి సంపాదన తక్కువ ఉండటం వల్ల పౌష్టికాహారం స్వీకరించరు. పౌష్టికాహారం స్వీకరించకపోవడం వల్ల డెలివరీలప్పుడు సమస్యలు ఎదురవుతుంటాయి. అదే సందర్భంలో నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకోవాలి. పట్టించుకోకపోతే గనక ప్రమాదం అవుతుంది. ఈవెన్ బిడ్డల్ని కనేటటువంటి సందర్భంలో ఆసుపత్రిలోని డెలివరీలు జరిగినప్పుడు మరణాలు తగ్గుతాయి. ఇదంతా ఒక నిరంతర ప్రాసెస్. మన సమాజంలో తల్లికి విలువ అది. ఒక ఆడది 9 నెలలు కష్టపడి నవమాసాలు మోస్తున్నటువంటి సందర్భంలో ఆమెకి కష్టం లేకుండా సాధ్యమైనంత ప్రశాంతతనిచ్చేటటువంటి వాతావరణాన్ని సృష్టించడం కుటుంబం, ఆ తర్వాత ప్రభుత్వపు బాధ్యత. ఆ బాధ్యతకు అనుగుణంగానే ఈ అంగన్వాడీలు కావచ్చు, అట్లాగే రకరకాలైనటువంటి వ్యవస్థలు కేంద్రం పెట్టేటటువంటిది కావచ్చు, రాష్ట్రాలు నడిపేటటువంటివి కావచ్చు, ఇవన్నీ నడుస్తుంటాయి. ఇది సక్రమంగా అమలైతే ఆ మరణాల సంఖ్య తగ్గుతుంది. తల్లుల మరణాల సంఖ్య తగ్గితే, అంటే ప్రసూతి మరణాల సంఖ్య తగ్గితే అది అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నట్టు. అలాంటి స్థాయికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది. కాకపోతే ఈ క్రెడిట్ జగన్కి ఇవ్వడానికి కాకుండా రాష్ట్రానికి అది ఇప్పటికిచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జగన్ టైంలో సాధ్యమైనటువంటిది. ఆంధ్రప్రదేశ్లో మాతృమరణాల రేటు 2018-20 అంటే 2018 నాటికి ఎవరున్నారు? చంద్రబాబు గారి సర్కారు ఉంది. దిగిపోయింది ఎప్పుడు? 19 నాటికి. అంటే 2018-20 మధ్యన మాతృమరణాల రేటు 45 ఉంది ఎంఎంఆర్ వచ్చేటప్పటికి. ఆ తర్వాత 2019 అప్పటికి కూడా తెలుగుదేశమే ఉంది, చంద్రబాబు గారే ఉన్నారు. 21 నాటికి అంటే అప్పటికి 2 ఏళ్ళకి లెక్కేసుకుంటే 47 ఉంది అప్పటికి. అంటే ఆ టైంలో 19 తర్వాతనే జగన్ వచ్చినటువంటి సందర్భం అనమాట. 20 నుంచి అప్పటి నుంచి సీరియస్గా ఎఫర్ట్ పెడితే 21-23 నాటికి 30కి తగ్గిపోయింది. 21-23 మధ్యలో ఎవరున్నారు? జగన్ ఉన్నాడు. 30కి తగ్గిపోయింది. అంటే రాష్ట్రంలో ఇది కేరళ తర్వాత స్థానానికి వచ్చింది. రాష్ట్రంలో మాతృమరణాలు గతంతో పోలిస్తే తగ్గినాయి. దేశంలోనే మాతృమరణాలు తక్కువగా ఉన్న కేరళ రాష్ట్రం సరసన ఆంధ్రప్రదేశ్ నిలిచింది. తాజా కేంద్ర జనగణన విభాగం శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా ప్రసూతి మరణాల మీద ప్రత్యేక బులెటిన్ 21-23 విడుదల చేసింది. ఐక్యరాజ్యసమితి లక్ష్యాలకు అనుగుణంగా మాతృమరణాల రేటు 70 కంటే తక్కువ ఉండాలి. దేశవ్యాప్తంగా ఎంఎంఆర్ నిష్పత్తి ప్రతి లక్ష జనాలకి మాతృమరణాలు సగటున 88గా నమోదవుతున్నాయి. ఎంఎంఆర్ రేటు అత్యధికంగా ఒరిస్సాలో 153 ఉంది. అత్యల్ప అంటే అదేది లక్షకు అనమాట. అత్యల్పంగా ఆంధ్రప్రదేశ్, కేరళలో 30 చొప్పున నమోదైంది. ప్రసూతి మరణాల రేటు ప్రతి 1000 మందిలో అత్యధికంగా బీహార్, ఛత్తీస్గఢ్లో 10 చొప్పున ఉంటే అత్యల్పంగా కేరళ 1గా నమోదైనట్టు తాజాగా నివేదికలు చెప్తున్నాయి. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా మాతృ ఆరోగ్య సంరక్షణ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలు అమలు చేస్తుంది. గర్భిణులకు నాణ్యమైన నగదురహిత ఆరోగ్య సేవలతో మాతా శిశు మరణాలు తగ్గించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఎన్హెచ్ఎంలో భాగంగా అమలవుతున్న ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్, ప్రధానమంత్రి మాతృ వందన యోజన, పోషణ్ అభియాన్, ఎనీమియా ముక్తి భారత్, సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్, జననీ సురక్ష యోజన, జననీ శిశు సంరక్షణ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు. అవన్నీ గ్రౌండ్ లెవెల్లో అమలు చేశారప్పుడు దాని ఫలితం ఇది. కేంద్ర ప్రభుత్వ పథకాలే అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా సరే, కానీ అది అమలు చేసి మరణాల సంఖ్య జగన్ టైంలో తగ్గింది అన్నటువంటిది లెక్క. కాకపోతే ఆ క్రెడిట్ జగన్కి ఇవ్వకుండా జాగ్రత్తగా రాసుకొస్తున్నారు. అది ఆ నీచ జర్నలిజాన్ని మనం ఏమనలేము.